రీసెంట్ గా ఒక న్యూస్ ఆర్టికల్ అనేది బయటకు వచ్చింది. ఒక లేడీ 35 lakhs తన బ్రోకర్ కి ఇచ్చి ఒక ప్రాపర్టీని కొనమని చెప్తుంది. ఆ బ్రోకర్ ఏం చేస్తాడు, ఆ 35 lakhs ని తన దగ్గరే పెట్టుకుని ప్రాపర్టీ కొండు, తిరిగి డబ్బులు ఇవ్వలేదు. అప్పుడు ఆ ఉమెన్ కోర్టుకు వెళ్లిపోయి కేసు పెట్టింది. ఈ బ్రోకర్ నా దగ్గర 35 lakhs తీసుకొని తిరిగి ఇవ్వట్లేదు అని చెప్పి. జడ్జి అప్పుడు అంటుంది, అచ్చా మీరు 35 lakhs ఇచ్చారా, ఎలా ఇచ్చారు, ప్రూఫ్ ఏమైనా ఉందా అని చెప్పి అంటుంది. అప్పుడు ఆ ఉమెన్ అంటారు, మేడం నేను క్యాష్ రూపంలో మొత్తం ఇచ్చాను అని చెప్తుంది. దానికి జడ్జి అంటుంది, క్యాష్ లో ఇచ్చారా, 2 lakhs కన్నా ఎక్కువ క్యాష్ అసలు ఇవ్వడానికి ఎలానే లేదు, ఇది మీకు ఎవరు చెప్పలేదా? ఒకవేళ మీరు 2 lakhs కంటే ఎక్కువ ఇస్తే ఇచ్చిన అమౌంట్ కి 100% పెనాల్టీ కట్టాలి, ముందు ఆ పెనాల్టీ కట్టండి, ఆ తర్వాత మిగతా మాట్లాడుకుందాం అని చెప్తుంది. ఇక ఆ ఉమెన్ ఏడుస్తూ అంటుంది, నాకు అసలు 2 lakhs కన్నా ఎక్కువ క్యాష్ ఇవ్వకూడదని తెలియదు మేడం అని చెప్పి. దానికి జడ్జి స్ట్రైట్ గా రిప్లై ఇస్తుంది, ఇగ్నోరెన్స్ ఆఫ్ ద లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. అంటే నాకు లా తెలీదు అని చెప్తే కుదరదు, ఇక్కడ ఫాలో చేయాల్సిందే, తెలుసుకోవాల్సిందే. దీని అర్థం ఏంటంటే ఇండియాలో ఉండాలి అని అంటే లా తెలుసుకుని ఉండాలి, అది కంపల్సరీ. బట్ నాకు ఈ 23 years ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ లో అసలు లా గురించి కనీసం ఒక ముక్క కూడా చెప్పలేదు. నాకేం నేర్పించారో తెలుసా, మైటోకాండ్రియా ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్, రామ అని నేర్పించారు. ఇవి నాకు టెక్స్ట్ బుక్ నుంచి తీసి వినిపించారు అనుకుంటున్నారా? నోనో, నేర్చుకునేలా చేశారు. అండ్ అది గుర్తుందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి మళ్ళీ దానిపైన మాక్ టెస్ట్లు, యూనిట్ టెస్ట్, స్లిప్ టెస్ట్లు, క్వార్టర్లీ టెస్ట్, హాఫ్ ఇయర్లీ టెస్ట్, యాన్యువల్ టెస్ట్ అని చెప్పి ఎక్కువ మార్కులు తెచ్చుకోకపోతే ఆ మార్కులను తిరిగి డైరెక్ట్ గా ఇంటికే పంపించారు. నేను ఆల్రెడీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, మంచి స్కూల్లో అడ్మిషన్ తీసుకొని వెనకబడకుండా ఉండాలని చెప్పి ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకున్నా. కానీ సిలబస్ లో మాత్రం బాబర్ ఎప్పుడు వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు అని చెప్పి ఎక్కడో వెనకబడ్డ హిస్టరీ బుక్స్ అన్ని తీసుకొచ్చి నా మైండ్ లో కుక్కి నన్ను వెనకనే ఉంచారు. అసలు ఇండియాలో సర్వైవ్ అవ్వడానికి బాబర్ ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పి స్టోరీ నాకు ఒక్క దగ్గర కూడా అవసరం పడలేదు, ఫ్యూచర్ లో అవసరం పడదు కూడా. ఇప్పుడు నేను ఒక చిన్నపిల్లనైనా సరే ఒకటి మాత్రం క్లియర్, ఏదో రోజు పెద్ద అవుతాను, పెద్ద అయ్యాక మనీ ఎర్న్ చేయాలంటే జాబ్, బిజినెస్ ఏదో వచ్చేసి డబ్బులు సంపాదించాని అనుకోండి. ట్యాక్స్ అనేవి నా లైఫ్ చాప్టర్ లోకి డెఫినెట్ గా ఎంటర్ అవుతాయి కదా. అంటే అటు తిరిగి లాస్ట్ ట్యాక్సెస్ లోకి నేను వెళ్ళి పడతాను కదా. అది తెలిసి కూడా ట్యాక్స్ల గురించి నాకు ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు?